హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్స్ని అయితే అందిస్తున్నాం. శాంపిల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత నచ్చితే 120 రూపీస్ అనేది చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ని అయితే పర్చేజ్ చేయవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణ చరిత్ర వచ్చేసి 99 రూపీస్ 1500 బిట్స్ తోటి మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఉద్యమ చరిత్ర కూడా అదేవిధంగా 3000 బిట్స్ అయితే ఉంటుంది. ఇది 150 రూపీస్ అయితే కాస్ట్ ఉంది. సో ఈ రోజు మనకు జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నాను. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. పరీక్షలో మాస్ కాపింగ్, పోలీస్ విచారణలో నిర్ధారణ, 181 మందికి అందిన జవాబులు, త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ, సీఎండి రఘుమారెడ్డి ప్రకటన అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1000 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది జూలై 17న నిర్వహించినటువంటి రాత పరీక్షను రద్దు చేస్తున్నట్లు సీఎండి రఘుమారెడ్డి తెలిపారు. కొంతమంది రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఇతరులు కలిసి సుమారు 181 మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు రాచకొండ పోలీస్ విచారణలో తేలిందని చెప్పేసి ఇక్కడ వెల్లడించారు. సో ఈ వ్యవహారంలో మరింత మంది ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి సీఎండీ తెలిపారు. రాత పరీక్షలో అక్రమాలపై కొంతమంది కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి కోరారు. సో ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డటువంటి పలువురు విద్యుత్ సంస్థల ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో జేఎల్ఎం పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ మనకు ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది మనకు నిన్న వేటు న్యూస్లో కూడా వచ్చినటువంటి న్యూస్ ఇది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింగరేణిలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలంటూ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 28వ తేదీ నుంచి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ వెబ్సైట్లో ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మనకు రీసెంట్గా 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సింగరేణి నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఈ నెల 28వ తేదీ నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా చాలామంది దళారులు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే మోసం చేస్తున్నారు. అట్లా మోసపోవద్దని చెప్పేసి ఇక్కడ సూచించడం జరిగింది. సో ఎవరైనా అట్లా మిమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే సో పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫోన్ నెంబర్ కాల్ చేసి అటువంటి ఫిర్యాదులు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్లో మీకు 8th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే సో మీరు ఫ్రీగా కోచింగ్ అయితే తీసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అనేది మీ ఏజ్ ఉండాలి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో దీనికి సంబంధించి మనకు ఈ నెల 7 తారీఖు అదేవిధంగా 10, 11 తారీఖున సిబిటీ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. వాటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేటువంటిది సో నెక్స్ట్ మంత్ 1st నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనకు హైకోర్టు వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మంత్ 1st నుంచి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. 7th రోజున ఒక ఎగ్జామ్ ఉంది, అంటే 3 షిఫ్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా 10th రోజున 3 షిఫ్ట్స్ అండ్ 11th రోజున 3 షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో ఈ డేట్ నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే డిఆర్డీఓలో 1900 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి కింది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. మొత్తం 1901 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి కావచ్చు, అదేవిధంగా టెక్నికల్ ఏకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో 1075 వచ్చేసి అసిస్టెంట్ బి కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ ఏకి సంబంధించి 826 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అర్హత కావచ్చు, ఎంపిక తదితర వివరాలకు సంబంధించి వెబ్సైట్ చూడాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మంత్ 23 తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉంది. మీరు ఒకసారి ఈ డిఆర్డీఓ వెబ్సైట్కి వెళ్ళి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు కనుక దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై చేసుకోండి. మొత్తం 1901 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అదేవిధంగా FCI నుంచి కూడా మరొక నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 113 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ అదేవిధంగా మేనేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అకౌంట్స్ కావచ్చు, టెక్నికల్ అదేవిధంగా జనరల్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెప్టెంబర్ 26వ తేదీ అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకొని మీకు దానికి ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక పత్రిక ప్రకటన చూడవచ్చు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి KGBVలో ఉన్నటువంటి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి అంటే తాత్కాలిక పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి వాటికి సంబంధించిన అర్హతలు అయితే ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ మహిళా అభ్యర్థులు ఆ డిస్టిక్ సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గర ఉన్నటువంటి KGVP పాఠశాలకు వెళ్ళి మీరు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఏ పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, అంటే ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే వివరాలు ఇక్కడ మీరైతే చూడవచ్చు. బెల్లంపల్లి కావచ్చు, సో ఇట్లా చెన్నూరు కావచ్చు, వివిధ ప్లేసెస్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. సో టోటల్గా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. PGCRTకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా కొన్ని పోస్టులు వచ్చేసి PGCRTతో పాటుగా అండ్ CRT ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 30 వరకు అయితే ఉంది. ఈ నెల 30వ తారీఖు అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో ఇది కూడా మనకు గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రంలో ఒక్కొక్క పోస్టు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ రిటైర్డ్ ఉపాధ్యాయులు లేదా రిటైర్డ్ లెక్చరర్స్ నుండి వీటిని అయితే ఫిల్ చేయనున్నారు. సో వీటికి సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే MA, MScతో పాటు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసినటువంటి అంటే MED చేసిన అభ్యర్థులు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ నెల 22లోగా సో ఆల్రెడీ దీనికి సంబంధించిన డేట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. గత 2 డేస్ నుంచి మనకి మోడల్ పేపర్ అయితే ఇస్తున్నారు. సో ఈరోజు టోటల్గా రిమైనింగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. నేను పూర్తి మోడల్ పేపర్ను ఒక PDF చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి అయితే దీన్ని అయితే అటెంప్ట్ చేయండి. సో మనకి ఈ నెల 28వ తారీఖున ఎగ్జామ్ ఉంది కనుక మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్లా ఉంటుంది. ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కానీ. కొన్ని పేపర్ క్లిప్స్ కూడా దానిలో డైలీ పంపుతున్నాను, మీకు యూజ్ ఉంటుంది. సో మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నప్పటికీ టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి. అదేవిధంగా PDF లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేయడం ప్రయత్నం చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ఇది మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పేపర్. సో వీలైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఎందుకంటే క్లారిటీ వస్తుంది. ఇది ఇమేజెస్ నేను స్క్రీన్ షాట్ తీస్తున్నా కనుక కొంత క్లారిటీ రావట్లేదు, చాలాసార్లు చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కానిస్టేబుల్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి ఇక్కడ CP అంటే ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మాట్లాడుతున్నటువంటి పోలీస్ కమిషనర్ నాగరాజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 28న జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసినట్లుగా ఇక్కడ పోలీస్ శాఖ నుంచి ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఆర్టికల్స్ ఇవి. సామాజిక అసమానతలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇది మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి టాపిక్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటుండండి. దీన్ని కూడా నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సమైక్య స్ఫూర్తికి శాసనాల సమగ్రత అంటూ చూడవచ్చు. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి రాజ్యసభకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇది మనకు ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో ఇక్కడ మనకు ఒకటి భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్ కూడా రావడం జరిగింది. సో మహాభారతానికి మరో పేరంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా PDF కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే చూడండి. మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్లా పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరైతే వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, నేను కూడా దాంట్లో షేర్ చేస్తున్నాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి మనకి ఇది టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అయితే లాంచ్ చేస్తున్నాం. చాలా రోజుల సంది అడుగుతున్నారు జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో 99 రూపీస్ చెల్లించి మీరు ఆ టెస్ట్ సిరీస్ అయితే పర్చేస్ చేయవచ్చు. సో ఈవినింగ్ లోపు దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా ముందు పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రెడీ అవుతుంది. అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే 1 వీక్ ఆర్ 10 డేస్లో దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే రాబోతుంది. సో ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా పలు రకాల టెస్ట్ సిరీస్ అయితే దానిలోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.